మా మహిళా సంఘ సభ్యులందరికీ మీరే ప్రతినిధిగా ఉండి వారిని ముందుకు నడిపించవలసిందిగా కోరుతూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు గౌరవనీయులు మన తాజా మాజీ చైర్మన్ గారు శ్రీ హనుమంతు గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతాను. పట్టుకోండి సార్, అందరూ ఉన్నారా? వీళ్ళు అడ్డం ఉండగానే అడ్డం ఉంటుంది. మహిళలు ఆర్థిక రంగంలో అభివృద్ధి చెంది మరి వారి కుటుంబాలను ఇంకా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి ఇందిరా మహిళా శక్తి కార్యక్రమము మనం తీసుకొని అందులో వివిధ రకాలైనటువంటి వృత్తిపరమైనటువంటి సంబంధమైన వ్యాపారాల్లో వారికి ఆర్థిక సహాయం అందిస్తూ సబ్సిడీ కూడా మంజూరు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు సిద్ధి వినాయక మహిళా సంఘం రాయకల్ 223 మంది వారు ఉన్నారు. ఈ సందర్భంగా మరి సుష్మిత గారు ఈ సిద్ధి వినాయక మహిళా సంఘం బాధ్యతల్లో నడిపిస్తూ మరి ఈరోజు ఈ యొక్క మహిళా క్యాంటీన్ను నెలకొల్పి మరి మహిళలందరికీ ఆదర్శంగా నిలుచున్నది. మరి వారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మాట్లాడారు. వినాయక మహిళా సంఘం సభ్యురాలు. మేడం గారు నాకు చెప్పగానే దాని గురించి నేను స్పందించాను. మేడం గారు నాకు చాలా సలహాలు ఇచ్చారు. దాంతో నేను ఈ మిషన్లు తీసుకొచ్చుకొని చేయడానికి ముందుకు వచ్చాను. సిద్ధి వినాయక మహిళా సంఘం ఆధ్వర్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో పిఎంఎస్ కింద ఈరోజు మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాయకల్ ఏఓ మెప్మా మిత్రులు మాజీ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గారికి, మున్సిపల్ కమిషనర్ శ్రీ మనోహర్ గారికి, సోదరి ఈ మహిళా సంఘాలను అనునిత్యం యాక్టివేట్ చేసే సునీత గారు, మహిళా సంఘ నాయకురాలకు, వేదిక పైనున్న గౌరవ పెద్దలు, మాజీ మున్సిపల్ చైర్మన్ మూర అన్నం సార్కు, అక్క మీ అందరు కూడా అక్కలాగా చెల్లెలాగా ఉండే అక్క మాకు కూడా రమక్క, వైస్ చైర్మన్, రైతు నాయకుడు మిత్రులు మల్లారెడ్డి గారు, శ్రీనివాస్ గారు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, అదేవిధంగా నూతనంగా కొత్తపేట కార్యవర్గం ఏర్పడ్డ సందర్భంలో కలవడానికి వచ్చిన మా సోదరుడు రాము గారికి, పెద్దలు సత్యన్నకు, మా పోతాని సత్యన్నకు, నర్సయ్యకు, ఇంకొక పేరు ఉక్కెర లక్ష్మి గారికి శుభాకాంక్షలు. మహిళా సంఘాలను బలోపేతం చేయాలని
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృత నిశ్చయంతో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నారు. అభివృద్ధి విషయాల్లో ఇక కులాలు మతాలు ఇంటి పక్కడు ఇంటి ముందట పక్క పెట్టరు. ఏం చేస్తే మన రాజకీయాల అభివృద్ధి అవుతుంది, ఏం చేస్తే మన ఇంటి ముందర సాఫ్ ఉంటుంది, ఏం చేస్తే మున్సిపల్ ఆఫీస్ అయిందా లేదా, ఏం చేస్తే మనకు పార్క్ అవుతుంది, అట్లా ఆలోచించండి. ఇప్పుడేం ఓట్లు లేవు అని చెప్తున్న విషయం. మీరు నిరంతరం కూర్చున్న కాడ ముచ్చట పెట్టాలి. మరి మీకోసం ఈరోజు మహిళల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం జైత్యాల్లో పెద్ద కార్యక్రమం ఉన్నా కానీ నాకు కొద్దిగా కాలు నొప్పి ఉన్నా కానీ ఇంకో 15 రోజులు ఉంటుంది నొప్పి. అటెన్గా దేవుందా ఎట్లుంటుందో కానీ ఇంకో 15 రోజులైతే జాగ్రత్తగా ఉండాలన్నారు. అయినా కానీ నేను రావడం జరిగింది. ఈరోజు రష్మిత నేను మొదటిసారి చూడడం, వాళ్ళ భర్త కిరణ్ కూడా ఇవాళ నేను కలిసిన. దీంట్లో నా స్వార్థం ఏం లేదు. ఎందుకు వచ్చినా అంటే నాకు ఓట్లు కూడా లేవు. ఉన్నా నేను నిలబడడం కూడా తెలియదు. మంచి విలేకరులు ఉండగా చెప్తున్నాను. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే ఇవాళ మన రష్మిత గారు, కిరణ్ గారు, వాళ్ళ కుటుంబం మీకు స్ఫూర్తి కావాలి. ఏదో ఒక రకంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా వడ్డీ లేని రుణాలను పొంది మన మహిళలు సశక్తితో ఎదగాలి అనేదే నా ఆలోచన. దానికి అనుగుణంగా కొన్ని విషయాలు ఈ సందర్భంలో మాట్లాడడం రావడం జరిగింది. ఈ క్యాంటీన్ ఓపెనింగ్ సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించిన మెప్మా అధికారులకు, అదేవిధంగా సోదరి రష్మిత గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారు ప్రోత్సహించిన మహిళా సంఘ సభ్యులకు, నాయకులకు, నాయకురాలకు హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి రష్మితకు ఈ హోటల్ బాగా నడవాలన్న సంఘ సభ్యులకు నేను భగవంతుని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులు కొత్తపేట గ్రామానికి చెందిన దారివేలు రాములు గారు కొత్తపేట నాగాలయానికి సభ్యులుగా ఏర్పడ్డారు. జనమనేని సత్యన్న గారు, అదేవిధంగా పల్లపు వెంకట గారు వడ్ర కాలనీ, దశమంద లచ్చన్న రామాజపేట, లచ్చన్న మోహన్ గోపాల్పూర్ గారు, ముఖ్య లక్ష్మి గారు, కోటవేలి సత్యనారాయణ గారు, అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తారు. అదేవిధంగా ఈ ఆలయ అభివృద్ధికి నేను రాజకీయాలు వచ్చినప్పటి నుంచి కూడా నా వంతుగా కృషి చేస్తా ఉన్నా. అడగక ముందు కూడా కొన్ని నిధులు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా సోదరుడు రాము గారు, సత్యన్న గారు, అదేవిధంగా గ్రామ మిత్రులు వచ్చారు, మా మాజీ సర్పంచ్ నరేష్ గారు